హలో అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ మేము ఓదెలకెళ్ళాము. మా అత్తమ్మ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా! సో, ఎలాగో వచ్చాం గదా! మాకొక చిన్న మొక్కు ఉండే. మల్లికార్జున స్వామిని దర్శించుకుందాం అన్నట్టు మేము టెంపుల్‌కొచ్చాము. ఇది మా ఓదెల మల్లన్న గుడి. నాకు ఈ గుడి గురించి కొంచెం హిస్టరీ తెలుసు. అది నేను మీతోని షేర్ చేసుకుంటాను. ఈ గుడొచ్చేసి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఓదెల అనే గ్రామంలో ఉన్నది. ఇది కాకతీయుల కాలం నాటి గుడి. పురాతనమైన గుడి. ఇది తెలంగాణ శ్రీశైలం అని గూడా పిలుస్తారు. ఇది ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో ఆ ఏరియా మొత్తం అడవితోని నిండి ఉండేదట. ఆ శివలింగం స్వయంభుగా వెలిసింది. పంకజ మహాముని అనే ముని పూజించేవాడు. ఆ పంకజ ముని తదంతరము ఆ లింగంకి పూజలు అందాక చీమలు మొత్తం పుట్టలు పెట్టడంతో ఈ శివలింగం కనబడక పోయింది. కొన్ని రోజుల తర్వాత గ్రామం ప్రజలతో విస్తరించడంతో అక్కడ ప్రజలందరూ వ్యవసాయం కోసం అక్కడున్న అడవిని కొడతంటే అనుకోకుండా ఒకరోజు చింతకుంట ఓదెల అనే వ్యక్తి వ్యవసాయం కోసం దున్నుతుండగా నాగలి పోయి బలంగా శివలింగం తాకింది. ఆ శివలింగం తాకుడుతోనే భయంకరంగా పెద్ద శబ్దం వచ్చింది. ఇక నీ వంశం నశించగాక అని ఆ రైతుకి ఈ శబ్దం వినిపిస్తుంది. ఏంటి ఈ శబ్దం అని ఆ రైతు తవ్వి చూడగా లింగం బయటికొచ్చింది. లింగం బయటపడుడుతోనే తండ్రి నేను ఇది తెలియక చేసిన పొరపాటు, తెలిసి చేసింది కాదు అని చెప్పుకొచ్చాడు. ఓదెల నిజాయితీని మెచ్చి స్వామివారు ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడం జరిగింది. అప్పటినుంచెల్లి తనకి ఇష్టమైన ఓదెలు అనే భక్తుని పేరు మీదనే ఓదెల మల్లికార్జున స్వామిగా ఉంటానని చెప్తాడు. అప్పటినుంచెల్లి ఈ ప్రాంతంకి చాలామంది కష్టంలో ఉన్నవాళ్ళు వచ్చి ఈ దేవుడిని దర్శించుకుంటారు. ఇది ఇంతే కాకుండా ఈ ఓదెల మల్లికార్జున స్వామికి ఇంకొక ప్రత్యేకత ఉంటది. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల నుంచెల్లి ఇల్లంతకుంటకి వెళ్ళే మార్గంలో ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ఈ మల్లికార్జున స్వామికి కళ్యాణం ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు 3 రోజులు ముందు శివరాత్రికి 3 రోజుల ముందు ఉండంగా ఏ రోజైనా ఈ మల్లికార్జున స్వామికి కళ్యాణం జేస్తారు. ఇంకొకటి మనకు మల్లన్న అంటేనే గుర్తొచ్చేటి ఏంటంటే పట్నాలు, బోనాలు. ఇక్కడ జాతర ఎక్కువ జరిగేది బుధవారం, ఆదివారం బాగా జరుగుతాయి. ఇవి 2 ఇష్టమైన వారాలు ఈ దేవునికి. పట్నాలు, ఒగ్గు పూజారులు ఏస్తారు. ప్రెజెంట్ అయితే ఓదెల్ల ఒగ్గు పూజారులు లేరు. పక్కనున్న గ్రామం ఏమంటారు ఆ గ్రామం పేర్లు? కొమ్రె కనగర్తిలో ఒగ్గు పూజారులున్నారు. అక్కడి నుంచెళ్ళొచ్చి ఒగ్గు పూజారులు పట్నాలేస్తారు. ఇప్పుడు మీరు జూసేది గూడా పట్నాలే. ఆ దేవునికి ఇష్టమైంది పట్నాము. పసుపుతోనేస్తారు. పసుపుని బండారు అని పిలుస్తారు మల్లన్నకి. ఇక్కడ ఇంకొకటేంటంటే పట్నాలు, బోనాలు గాక అన్నసత్రం అని అంటారు. అన్నసత్రం ఏంటంటే మనం తలస్నానం జేసి ఆ తడి బట్టలతోనే మన దగ్గరున్న బియ్యాన్ని తీసుకుపోయి గుళ్ళో ఇస్తారు. ఇచ్చినంక ఏంటంటే మన బోనాలు ఏదైతే బోనం జేస్తామో అన్నాన్ని ఆ వైట్ టవల్‌లో అన్నం మొత్తం వైట్ టవల్‌లో పెట్టి మళ్ళా వైట్ టవల్ నుంచెళ్ళి ఇంకొక వైట్ టవల్ అన్నంని మొత్తం కవర్ జేసి బండారుతోని అక్కడ అలంకరిస్తారు. ఈ ఒగ్గు పూజారులొచ్చి అక్కడ పట్నం చెల్లించిన తర్వాత మనం ఒక్కపొద్దు ఇడుస్తాము. ఇది ఆషాఢం ముందు ఒక వారం ఏదో ఒక ఆదివారం జూసుకొని పెద్ద పట్నం అని ఏస్తారు. ఆ పెద్ద పట్నం ఏసిన తర్వాత ఒక 1 మంత్ దాకా మన ఈ గుడి క్లోజ్ జేస్తారు. అంటే ప్రజలు అస్తా ఉంటరు, పోతా ఉంటరు భక్తులు గూడా. కానీ ఇంత జరగదు. ఈ ఒగ్గు పూజారులు గాని ఎవరు ఉండరు. ఉట్టిగా వచ్చి దర్శనం చేసుకొని పోతారు. మళ్ళీ శ్రావణం నుంచెల్లి స్టార్ట్ జేస్తారు. ఇప్పుడు ఇది ఈ లోపట ఇదంతా అసలు మేము పోయింది గూడా ఎర్లీ మార్నింగే పోయినాం. 9:30కేమో పోయినాం. అప్పటికే చాలా మంది ఉన్నారు. అప్పటికే స్టార్ట్ అయినాయి. ఈ పట్నాలు, బోనాలు అవన్నీ స్టార్ట్ అయినాయి. అసలు ఫుల్ రష్ ఉంటరు. అసలు ఒక్కొక్కసారయితే ఈ లైన్ మొత్తం నిండిపోతారు. చాలా దర్శనం కోసమే చాలా టైం పడతది. మేమక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొ కొట్టినాము. ఇంకోటి ఏంటంటే నేను వీడియో తీద్దామంటే లోపట అక్కడ అయ్యగారులు వీడియో తీయొద్దమ్మా అనేసన్నారు. ఇక్కడ పట్నాలు గూడా దేవుని ముందటనే ఏస్తారు. దేవుడొచ్చిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరూ అక్కడనే కూర్చుంటరు. అక్కడ ఏస్తాలు గూడా ఎదురుంగా. ఇది దర్శనం చేసుకున్నాము మేము. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తది.
అక్కడ గండ దీపం గూడా ఉంది గదా! ఆ గండ దీపంలో నూనె బోస్తే మనకున్న గండాలన్నీ తొలగిపోతాయని గండ దీపంలో నూనె బోయాలి అని అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోడె గూడా కట్టేయొచ్చు. మేము నందు పుట్టెంటుకలకి మేము బోయినప్పుడు మా అత్తమ్మ మొక్కుకున్నది కోడె కట్టేస్తామని. కోడె గూడా కట్టేయొచ్చు. ఆ కోడెని కట్టేసేటప్పుడు గూడా గుడి చుట్టూ మొత్తం ఈ సున్నాయి వాళ్ళతోనే తీసుకొని చేస్తారు. అక్కడ స్లిప్పేమో అడిగిండు. చిట్టేమో అడిగినట్టున్నాడు. మహేందర్ ఆ చిట్టిచ్చి మేము గుడి లోపలికి పోతానం. నేను జెప్పాను గదా! ఆ కన్ను నుంచెల్లి వాటర్ గారుతాయని మేము అక్కడున్న పూజారులని అడిగినాము. ఇప్పుడు గూడా గారుతదా అంటే, అవును ఇప్పుడు గూడా అక్కడ ఎక్కడైతే తాకిందో అక్కడ కొంచెం తడిగా ఉంటదనేసి అన్నారు. ఆ లింగం పైన ఇట్లా ఉంటది. దాన్నేమంటారో నాకు గూడా తెలియదు. కంటిన్యూ‌గా వాటర్ పడతనే ఉంటది. అక్కడ మేము ఏంటిది ప్రసాదం తీసుకున్నాము. పులిహోర తీసుకున్నాం. ఇంటికి లడ్డూలు తీసుకుపోయినాం. అక్కడ కూర్చొని తిన్నాము ప్రసాదము. మేము కూర్చున్నాంక ఒగ్గు పూజారులొచ్చి "కొంచెం లేస్తారా? పట్నమేస్తాం" అన్నట్టు అన్నారు. సరే అన్నట్టు మేము అక్కడి నుంచెల్లి పక్కనే సీతారాముల గుడి ఉంది. అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని ఎళ్ళిపోయాము. ఇంక ఈ సీతారాములకి వెళ్ళే దారి మధ్యలోనే ఒక చిన్న గోడకి విగ్రహం హనుమాన్ విగ్రహం గూడా ఉంది. ఇదే హనుమాన్ విగ్రహం. పక్కపక్కకే ఉంటది. ఇది నవమి అప్పుడు ఇందులో సీతారాముల కళ్యాణం గూడా జరుగుద్ది. చాలా బాగా జరుగుద్ది. ఇంకిక్కడ పెద్దపట్నం అప్పుడు గూడా చాలా పెద్దగా చేస్తారట. చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఎళ్లి విజిట్ చేయండి. ఇది విజిట్ చేసుకోవాల్సిన ప్లేసే చాలా బావుంటది. ఈ సీజన్‌లో పోతేనైతేనా ఇంకా మీకు మంచిగా అనిపిస్తది. నేనింక అక్కడ క్లిప్ కొన్ని మిస్ అయినాను. పట్నాలు, బోనాలేసేటియి. ఇప్పుడు ఇదచ్చేసి పోచమ్మ గుడికొచ్చాము. ఈ పోచమ్మ గుడి గూడా గుడి దగ్గరనే ఉంటది. ఒక 5 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఉంటది. వేప చెట్టు కిందనే ఉండేది. ఇది మదన పోచమ్మ. రీసెంట్‌గానే గుడి కట్టారు. ఇది చేన్ల మధ్యలోనే ఉంటది. ఇది గూడా పోచమ్మనే. మరి పోచమ్మని మహేందర్ అన్నాడు. నాకు ఏ పోచమ్మ అనేది తెలియదు. ఇది చూసారా మొత్తం చేన్ల మధ్యలోనే ఉంటది. మధ్యలోకెళ్ళి మనకు వెళ్ళడానికి దారి. ఈ మల్లన్న గుడికి ఎక్కడెక్కడ వాళ్ళో వస్తారు. చాలా మందొస్తారు. పక్కన స్ట్రెయిట్ నుంచెళ్ళి గూడా వస్తారు. కానీ ఒకటేంటంటే ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది. బస్ ఫెసిలిటీ అంటే మనం సుల్తానాబాద్ దాకా బస్‌కొచ్చేసి అక్కడ్నుంచెల్లి మనం ఆటో ఎంగేజ్ తీసుకొని రావచ్చు. ఇటు వరంగల్ నుంచెల్లి రావాలనుకుంటే. ఈ జమ్మికుంట వాళ్ళు పొత్తికపల్లి దాకా వచ్చి అక్కడి నుంచెల్లి ఆటో తీసుకొని రావచ్చు. చూసారు గదా! మార్నింగే 10:30, 11 అవుతుంది గావచ్చు. అప్పుడే ఫుల్లు జనాలు మొత్తం నిండిపోయింది. ఒక్కొక్కసారి ఈ ఖాళీ జాగా గూడా మనకు దొరకదు. ఇంకొకటి కొత్తగా గెస్ట్ హౌస్ గూడా కట్టారు. రూమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ రూమ్‌లో ఉండొచ్చు. నిద్ర చేస్తారు. పుట్టెంటుకలు ఇచ్చిన తర్వాత నిద్ర చేయాలనుకున్నోళ్ళు అయితే ఇక్కడ ఈ రూమ్‌లో నిద్ర చేస్తారు. ఉట్టిగా ఆ రోజే ఈవినింగ్ ఎళ్ళాలనుకుంటే దాదాపు అందరూ చెట్ల కిందనే అండుకుంట్రు. ఆ చెట్ల కిందనే పట్నాలేసుకుంట్రు. తినేసి టైమ్ స్పెండ్ చేసుకొని వెళ్తారు. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.